నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూనే వచ్చి కూర్చున్నా సరే రాజ్యాంగాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎందుకు పదే పదే రాజ్యాంగం తీసేస్తున్నారు, రాజ్యాంగం మార్చేస్తున్నారు, రాజ్యాంగం ఏదో అయిపోతుంది అన్నటువంటి ప్రకటన రాహుల్ గాంధీ ఏదో అర్థం కాదు. రాహుల్ గాంధీ చెప్పదలుచుకుంటే బోలెడున్న ఇష్యూస్, మరి ప్రజలకు అర్థం కాని ఆ పడికట్టు పదాలు లేకపోతే కనుక వామపక్ష భావజాలపు పదాలు ఎందుకు అర్థం కాదు. ఇప్పుడు బ్యాంకుల్లో దోపిడీ జరుగుతూ ఉంది, విపరీతంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళ నెత్తిన ఇప్పుడు ధరల పెరుగుదల ఉంది. లేదంటే కనుక షాపింగ్ మాల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాతన చిన్న చిల్లర కొట్లు దెబ్బతింటున్నాయి, చిన్న బట్టల కొట్లు దెబ్బతింటున్నాయి. ఇలాంటి వాటికి కదేదైనా పరిష్కారం ఆలోచించి ప్రతిపక్షం అనేది చెప్పాల్సింది. మేము అధికారంలోకి వస్తే ఇది బాగు చేస్తామని అవన్నీ వదిలిపాడేసి 24 గంటలు రాజ్యాంగం మార్చేస్తారు. ఎవడు మారుస్తాడు, ఎందుకు మారుస్తారు, ఏముందని మార్చడానికి? అందులో రాజ్యాంగం అనేది పవర్ఫుల్, దాంట్లో మార్చాల్సిన అంశం ఏముందని, దాంట్లో కావాల్సినటువంటిది సంస్కరణలు ఏమన్నా ఉన్నాయి అంటే అత్యధిక సార్లు రాజ్యాంగంలో సవరణలు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిందే ఇందిరాగాంధీ, ఎమర్జెన్సీ పెట్టిందే ఇందిరాగాంధీ. మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం ఎవరో మార్చేస్తారు, రాజ్యాంగం నాశనం చేసేస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్ల వల్ల ప్రయోజనం ఏమైనా ఉంది అనేది అర్థం కాదు.